Audio Jungle. గత నెల ఫిబ్రవరి మొదటి వారంలో పొన్నకల్ గ్రామంలో గల వీధి కుక్కలు A1 మంద నరసింహారెడ్డి అత్తవారింట్లో ఉన్న ఒక డాష్ హ్యాండ్ పెంపుడు కుక్కను కరిచి చంపిందని, మరో పెంపుడు కుక్కకు కరిచి గాయాలు చేశావని వీధి కుక్కల మీద కోపం పెంచుకుని వీధి కుక్కలని చంపాలన్న ఉద్దేశంతో తేదీ ఫిబ్రవరి 15, 2024 రాత్రి 9:30 A1 నరసింహారెడ్డి మరియు మిత్రులకు 7 తారీఖు అహ్మద్ A3 మహమ్మద్ తాహిర్లను తన బెంజ్ కార్ నెంబర్ TS11E7860 గల దానిలో హైదరాబాదు నుండి పొన్నకల్ గ్రామంలో గల తన అత్తవారింటికి వచ్చి రాత్రి భోజనం ముగించుకొని అందరూ పడుకున్నారని నిర్ణయించుకుని మధ్యరాత్రి అందాజ 1:30 తర్వాత A1 నరసింహారెడ్డి తన కారులో తన మిత్రుడైన A2 తారిక్ అహ్మద్ లైసెన్సుడ్ వెపన్ 22 రైఫిల్ను తీసుకుని వెళ్లి పొన్నకల్ గ్రామంలో రోడ్డు వెంబడి కనిపించిన వీధి కుక్కలని అంబేద్కర్ విగ్రహం నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు దాదాపు 20 కుక్కలను తనతో తెచ్చిన తుపాకీతో A1 నరసింహారెడ్డి వీధి కుక్కలను కాల్చి చంపడం జరిగింది. అయితే ఈరోజు అనగా మార్చి 19, 2024 నాడు మధ్యాహ్నం అందాజ 2 గంటలకి A1, A2, A3 ముగ్గురు కలిసి అదే బెంజ్ కారులో పొన్నకల్ గ్రామంలో దావత్ చేసుకోవడానికి హైదరాబాదు నుండి రాగా బూత్పూర్ CIS రామకృష్ణ అడ్డాకల్ SIM శ్రీనివాస్ HC 1454 సత్యనారాయణ అడ్డాకల్ PC 2272 జమీర్ PC 3132 నరేష్ PC 2289 శంకర్ PC 2320 రాజు PC 1297 ప్రవీణ్ కుమార్ HG 204 శ్రీనివాసులు HG 239 నరేందర్లు. విశ్వసనీయ సమాచారం మేరకు పొన్నకల్ గ్రామంలో గల A1, A2, A3లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫోటో తీసి పంపిస్తాను. ఫోటో తీసుకోండి పంపండి. టోటల్ 4 పర్సన్స్ ఆయన మన కానిస్టేబుల్. రెడీ? సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 16 ఫిబ్రవరి 2024 మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది పొన్నకల్ విలేజ్ అడ్డాకల్ మండల్లో, wherein some unknown people shot around 25 street dogs. సో నైట్లో వాళ్ళు వచ్చి దాదాపు 25 స్ట్రీట్ డాగ్స్ చంపేసి పాడిపోయారు. అవుట్ ఆఫ్ 25, 20 డాగ్స్ అన్ఫార్చునేట్లీ డైడ్ అండ్ 5 వీ హ్యాడ్ సెండ్ టు వెటనరీ హాస్పిటల్ అండ్ వీ వర్ ఏబుల్ టు సేవ్ దేర్ లైఫ్స్. ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ అరెస్టెడ్ 3 people. All of them hail from Hyderabad area. దీంట్లో మనం ఒక .22 రైఫిల్ వెపన్ కూడా రికవర్ చేసాము, అలాంగ్ విత్ 6 మొబైల్ ఫోన్స్. సో బేసికలీ 3 people from Hyderabad, they came to Attakal village, Ponakal village, and they shot 25 dogs with .22 caliber rifle, and to commit this crime వాళ్ళు ఒక బెంజ్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు. అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ. ద రీజన్ ఆఫ్ కిల్లింగ్ వాస్ దట్ దే వర్ సేయింగ్ ఏదో న్యూసెన్స్ గురించి. ఇంతకుముందు ఒక పెట్ డాగ్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ పొన్నకల్ విలేజ్లో. సో ఆ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్లో వాళ్ళు సడన్గా నైట్ ఒక రోజు వచ్చి 25 డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి
షూటింగ్ చేయడం జరిగింది. బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ కిల్లింగ్ స్ట్రీట్ డాగ్స్ without informing the local municipality and directly killing, this is not at all acceptable. It is a grave offence. So we had registered FIR under section 429 read with 34 IPC along with section 11 of Prevention of Cruelty of Animal Act and section 27 of Arms Act. This kind of killing of innocent dogs in the streets is really not a good thing, and I really appeal to the public, in case of any such thing, kindly inform the local police or the local municipality so that we can rescue such dogs and bring them to the rescue dog homes. So today we have arrested 3 people along with .22 rifle, a Benz car, 6 mobile phone, and will be remanding them today.